హలో అండి. గత 2, 3 వారాలుగా అమెరికాలో జరిగిన వార్తలలో నన్ను బాగా కలవరపరిచింది వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ట్రూప్స్‌ని డిప్లాయ్ చేయటం. నా కళ్ళతో నేను ఏం జరుగుతుందో చూద్దామని జెప్పి డీసీకి వెళ్ళి అదే ఒక శనివారం ఉదయం డీసీకి వెళ్ళి ఆహ్, అసలు పిక్చర్‌లు తీసుకుందామని ట్రై చేశాను. ఇది ఆ వీడియో అండి. ఆ వీడియోలో ఒక చిన్న భాగం ఇది. There you go. The US Capitol. Once again, sorry for the sunlight. We are going into the sun కదా, but maybe it will come out okay, the video. చూద్దాం ఎక్కడన్నా కనపడతారేమో ట్రూప్స్ స్ట్రీట్స్ లో చూడాలన్న కుత్తి నాకు లేదు, కానీ వీడియోలో క్యాప్చర్ చేయాలన్న కుతూహలం అయితే ఉంది. చూడండి, జాగర్స్ ఎక్స్ట్రీమ్లీ క్రైమ్ రిడన్ ఏరియా అని చెప్తారు. శనివారం పొద్దున కాబట్టి స్ట్రీట్స్ అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. నార్మల్గా ఇంత కామ్గా ఉండదు, అంటే ట్రాఫిక్ కి సంబంధించి ఇంత కామ్గా ఉండదు. కానీ అది శనివారం ఉదయం అవడం వల్ల కానీ, లేకపోతే ట్రంప్ ట్రూప్స్ డిప్లాయ్ చేసిన దాని వల్ల, పర్యవసానం వల్ల కానీ అసలు ఏం కనపడలేదు నాకు పెద్దగా. అది ట్రాఫిక్ లేదు, ట్రూప్స్ కూడా అక్కడక్కడ కనపడ్డారు కానీ, బట్ దేర్ వాజ్ నాట్ మచ్ ఐ కుడ్ సీ. నేను నిర్ధారించుకున్నది ఏంటంటే, దెర్ మే బి సంథింగ్ టు ఇట్, దెర్ మే నాట్ బి ఎనీథింగ్ టు ఇట్ అనుకున్నాను. నేను చేసిన ఆ పరిశోధనకి ఫాలో అప్ గా మరుసటి రోజు నేను కిరణ్ గారితో చేసిన లైవ్ షోలో చేసిన సంభాషణ, యాజ్ అ ఫాలో అప్, ఆ వీడియోకి ఫాలో అప్ గా చేసిన సంభాషణ ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను మీకు. నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదామండి. యాక్చువల్గా నాకు దిస్ ఈజ్ అబౌట్ ట్రంప్ టేక్ ఓవర్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. నేను ఉండేది వాషింగ్టన్ డీసీ కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ క్లోజ్ అండ్ లిటిల్ పర్సనల్ ఫర్ మీ. బట్ వాషింగ్టన్ డీసీ ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అందరికి, మాకు లోకల్ న్యూస్, మీకు నేషనల్ న్యూస్, అందరూ ఒకటే అని. ఒక 2 వీడియోల్లో చెప్పాను నేను. ఇప్పుడు 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కొద్ది వారాలకి ఢిల్లీ వెళ్ళాను. ఎక్కడ చూసినా ట్రూప్స్ ఉన్నారు. ఒక రకంగా భరోసా అనిపిస్తుంది, ఒక రకంగా స్కేరీ అనిపిస్తుంది. వెన్ యూ సీ పీపుల్ విత్ machine guns walking around and then with military fatigues and military vehicles on a city streets, it's never a good thing. నా చిన్నప్పుడు నేను సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ విపరీతంగా చూశాను, ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో పని పాట లేకుండా. ఐ మీన్ అప్పుడు స్కేరీ ఉండేది. నేను అక్కడ ఊరికే స్కూల్ అన్ని క్లోజ్ చేశారు, అది జయాంధ్ర మూమెంట్ అనుకుంటా. ఓకే, జయాంధ్ర మూమెంట్లో స్కూల్ అన్ని మూసేశారు. మేము పొరంబొక్కలకి ఆడుకుంటుంటే లారీలో జనాలు వచ్చేవారు, ఎక్కండ్రా అని ఎక్కిచ్చేసేసి మా చేత అర్పించేవారు. జై ఆంధ్ర అనేసి ముల్కి డౌన్ డౌన్ ఇట్లా ఐ డోంట్ థింక్ ఐ అండర్స్టాండ్. మా ఊళ్ళోనే రేపల్లోనే ఫైరింగ్లు చేశారు. నేను అట్లా వెళ్ళా అని చెప్పి మా నాన్నగారు పిచ్చి తిట్లు తిట్టారు, కొట్టలేదు, పిచ్చి తిట్లు తిట్టారు. సో ఎనీవే, సో కొంత మైండ్ లో ఉన్నాయి ఇవన్నీ నాకు. మిలిటరీ టేక్ ఓవర్, ఇప్పుడు July 4th చేసిన మిలిటరీ పీరియడ్ ఒక ఎత్తు, ఇప్పుడు మిలిటరీ టేక్ ఓవర్ ఇంటూ వాషింగ్టన్ డీసీ మరొక ఎత్తు. అందుకని దాని గురించి వీడియో చేద్దామని వెళ్ళాను. వెళ్తే నాకేం పెద్ద ట్రూప్స్ ఎక్కువ కనపడలా. సో ఈ టాపిక్ ఏంటంటే, నేను పెట్టిన వీడియోలో చెప్పాను, నిన్న సాటర్డే మార్నింగ్ వెళ్ళాను, జనాలు పెద్దగా లేరు, మేబీ దెర్ ఈస్ ఇదనుకున్నాను. నేను అంత ఎర్లీగా డీసీకి వెళ్ళింది చాలా తక్కువ. సో ఐ డి నాట్ హ్యావ్ ఎనీ కంపారిజన్, ఏది ఎంతమంది ఉంటారు ఏంటనేది. కానీ నేను వీడియోలో చెప్పాను, చాలా అన్యూజువల్గా తక్కువగా కనపడుతున్నారు ప్రజలు అనేది. ఆ తర్వాత నిన్న వచ్చిన న్యూసే మీకు షేర్ చేస్తాను ఇక్కడ. సో ఇది ఎప్పుడు, August 22nd, ట్రంప్ వాజ్ పెట్రోలింగ్ ద స్ట్రీట్స్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. ఇదంతా ఇదేంటంటే, ఈ స్ట్రాంగ్ మ్యాన్ టాక్టిక్స్ ఏంటి, నేను అంతా పొడి చేస్తున్నాను, వేరకు పొడి అది అసలు ట్రంప్ ఏ ప్రిటెక్స్ తో ట్రూప్స్ డిప్లాయ్ చేశాడు? వాషింగ్టన్ డీసీలో క్రైమ్ విపరీతంగా ఉంది, నేను ఆ క్రైమ్ ను అనగదొక్కేస్తాను, ఈ ట్రూప్స్ పెడతానని చెప్పి నేషనల్ గార్డ్ ట్రూప్ ని డిప్లాయ్ చేశాడు. వత్తాసుగా కొన్ని రెడ్ స్టేట్స్ వాడు ఎవరెవరు పంపించారు, అలబామా, మిసిసిపి, వెస్ట్ వర్జీనియా కూడా పంపించినట్టుంది, వాళ్ళు కూడా పంపించారు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, నేషనల్ గార్డ్ గవర్నర్ డిప్లాయ్ చేస్తే నేషనల్ గార్డే అంటారట, అదే నేషనల్ గార్డ్ ని ప్రెసిడెంట్ డిప్లాయ్ చేస్తే ట్రూప్స్ అంటారట. సో దీస్ ఆర్ ట్రూప్స్ యాక్చువల్లీ వాషింగ్టన్ డీసీలో. ఏం చేస్తారండి వీళ్ళు? మిసిసిపి నుంచి వచ్చి నేషనల్ గార్డ్ ఇక్కడ ఏం చేస్తారు? ఐ మీన్ బేసికలీ రెడ్ స్టేట్స్ సమ్హౌ దే క్లైమ్ దేర్ క్రైమ్ రేట్ ఈస్ లోవర్ దెన్ వాషింగ్టన్ డీసీ. విపరీతమైన క్రైమ్ అనేది అబ్సల్యూట్లీ, ఐ లివ్ హియర్, ఐ నో వాషింగ్టన్ డీసీలో మరి జనాలు ఏమనుకుంటున్నారో క్రైమ్ గురించి, అది ఇది. క్రైమ్ ఎక్కువ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. దెర్ ఇస్ నోవేర్ ఎనీవేర్ క్లోజ్ టు వాట్ ది ఈస్ టెల్లింగ్. ఓకే, నిన్న మొన్న రాత్రి పెట్రోల్ కంటే వెళ్ళాడు.
ఏది అన్ని షోలే. ఇదంతా గవర్నెన్స్ గాదు. అంతా ప్రతిదీ ఒక రియాలిటీ షోనే. ఇలాంటి కొన్ని గిమిక్స్ అండి. వీడియోస్, పిక్చర్స్ సేకరించాను. సో, ఐ వాంట్ టు షో యూ సంథింగ్ హియర్. I have never received so many phone calls thanking me for what we have done in Washington, D.C. థాంకింగ్ అంట. ఇది వాషింగ్టన్ డీసీని సేవ్ చేశాడంట. ఐ మీన్ ఐయామ్ నాట్ ప్లేయింగ్ ద వీడియో. Did he share his phone number online? I hope not. I hope not. Well, అంటే there is వైట్ హౌస్ మెయిన్ స్విచ్ బోర్డ్ కాల్ చేయొచ్చు మీరు. దట్స్ వాట్ హీ ప్రాబబ్లీ మీన్స్. Yeah. సో ఇది నాకు కామిక్ రిలీఫ్ కోసం ఇట్లా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ చూస్తే బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ పెట్టుకొని he's patrolling Washington DC streets. Like I got a kick out of this image. Actually, that is what he's claiming, right? But actual reality మీకు చూపెడతాను. 2-3 days back దాని పేరేంటి యూనియన్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పెద్ద షో చేశారు. వీడు పీట్ హెక్సెత్ ఈడనకాల స్టీవెన్ మెల్లర్ గాడు వెళ్ళి అక్కడ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో యూ షుడ్ వాచ్ దిస్ ఈస్ ఫనీ. ఎట్లా ఎద్దేవా చేశారు జనాలు చూడండి. సో జస్ట్ వాచ్ ఫర్ యువర్ సెల్ఫ్ జేడి వ్యాన్స్ ని. ఏది they are projecting strength by going ఏది యూనియన్ స్టేషన్ లాంటి మెజెస్టిక్ బిల్డింగ్ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము డీసీని సేవ్ చేసేసాము, ఇక్కడ క్రైమ్ తగ్గించేసాము అని చెప్పుకోవడం అన్నమాట. వాచ్ ద క్రౌడ్ రియాక్షన్. యాక్చువల్గా ఇంకా ఘోరంగా ఉన్నాయి. అది ప్లే చేయట్లేదు. పచ్చిబూతులు తిట్టారు జేడీ వ్యాన్స్ ని. సో వీళ్ళ రెటరిక్ ఎలా ఉందంటే ఈ రిపబ్లికన్స్ ఓక్లహోమా సెనేటర్ పేరు జాన్ వైన్ మెల్ అన్నట్టు చెప్పడం ఏంటి, సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ డీసీలోనే ఉంటారు కదా, కారులో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోడట. ఎందుకంటే కార్ జాకింగ్ చేస్తారు, దిగి వెంటనే పారిపోవడానికి కుదరదు అని చెప్పేసి. ఏం సెనేటర్ అండి, సారీ సారీ నాకు ఇండియాకి వెళ్ళి వచ్చినందుకే బూతులు వచ్చేస్తున్నాయి. చెప్పాలి మీకు ఎమోషనల్ గా కోపం వచ్చినప్పుడు ఇండియా బ్లేమ్ చేయకూడదు. సో ఇండియా మీకు ఏం బూతులు నేర్పిస్తున్నా, కొత్తగా నేర్పించింది ఏదో అప్పుడే నేర్పించింది, మీరు ఇప్పుడు వాడుతున్నారు అంతే. అదే చిన్నప్పుడు నేర్చుకున్న అంటే ఏంటి అలా పెళ్ళుకి వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే నేను పెట్టుకోవడానికి ఆ రీజన్ చెప్పడం అనేది ఎవడైనా నేతలు అవ్వాలి, దాంతో అవ్వాలి సార్. Anyway, any thoughts on this before we close this and move on to the next one? లేదు సార్, నేను ఇట్లాంటి వాటి మీద కమెంట్ చేయను. ఇట్ ఈస్ బిలో మై డిగ్నిటీ టు కమెంట్ ఆన్ దీస్ థింగ్స్. అంటే నా డిగ్నిటీకి బాబోయ్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడానికి అది రీజన్ చెప్పడం అనేది అంతకంటే దరిద్రం ఉంటుంది. సీట్ బెల్ట్ అయ్యా కార్ జాకింగ్ చేస్తారని సీట్ బెల్ట్ పెట్టుకోలేదంట. ఇంట్లో కూర్చోవచ్చుగా, మగవాడు బయట రావడం ఎందుకు? పెద్ద మనగాడు మళ్ళీ. అదే అతడు మగవాడు బయట రావడం ఎందుకు, ఇంట్లో కూర్చోవచ్చుగా. ఈ టేక్ ఓవర్ ఆఫ్ డీసీలోనే ఇంకా దేర్ ఆర్ మోర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు షేర్ అండి. ఇది నిన్న పొద్దున నేను వెళ్ళాను డీసీలో, ట్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తీసుకుని పిక్చర్ తీసుకుందామని వెళ్ళాను. ఐ వాజ్ సేయింగ్ ఇన్ ద వీడియో, ఏంటి ఇంత హార్డ్గా ఉంది, ఇంత కామ్గా ఉన్నాయి సిటీ స్ట్రీట్స్, అసలు ట్రాఫిక్ లేదు ఏంటి అని చెప్పేసి చూస్తే నిన్న మధ్యాహ్నం తీసిన ఫోటో ఇది నేషనల్ మాల్లో. అబ్సల్యూట్లీ నోబడి. నాకు తెలిసి వాషింగ్టన్ డీసీ ఇలా ఉన్నది 9/11 టైంలో ఉంది. 9/11 టైంలో 2001లో సెప్టెంబర్. కోవిడ్ టైంలో కూడా లేదట. ఇంకోటి ఐ విల్ షో యూ మోర్ ఆఫ్ దీస్. 2-3 రెస్టారెంట్లలో పిక్చర్స్ చూశాను. అస్సలు సిటీ ఈజ్ డెడ్, వాషింగ్టన్ డీసీ ఈజ్ డెడ్. అంటే నేను పొద్దున్న వెళ్ళినప్పుడు ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ యాక్టివిటీ, అందుకని చెప్పి మేబీ ఐ వాజ్ లిటిల్ బిట్ నాట్ సర్ప్రైజ్. సాటర్డే మార్నింగ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఈస్ అన్ ఓకే థింగ్, బికాజ్ అంటే ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అయిపోయినాక కొంచెం సాటర్డే పొద్దున్నే కొంచెం రిలాక్స్ మూడ్ లో ఉంటారు. బై ద టైమ్ రియాలిటీ కిక్స్ ఇన్, దే సేయింగ్ దట్ లైక్ యు హావ్ టు గో బ్యాక్ టు వర్క్ ఆన్ మండే అండ్ యు నీడ్ టు గో టు ద గ్రాసరీ షాపింగ్. సో సాటర్డే మధ్యాహ్నం తర్వాత ఎక్కువ మటుకు రావాలి బయటికి. ఫ్రైడే ఈవినింగ్ రెస్టారెంట్ లో పిక్చర్ ఇది. కొలంబియా హైట్స్ అని ఉంటుంది ఇక్కడ. చాలా యంగ్స్టర్స్, నేను ఐ యూస్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఏరియా.
ప్రాజెక్ట్‌లో మేము నా స్టూడెంట్స్ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత సమ్‌టైమ్స్ ఐ యూజ్డ్ టు టేక్ దెమ్ ఫర్ డిన్నర్ అక్కడ. ప్లేసులు దొరకవు. అంత బిజీగా ఉంటది. ఎస్పెషల్లీ ఫ్రైడే ఈవినింగ్. హ్మ్. అంత యంగ్‌స్టర్స్ అండి. డీసీలో ఫర్ వాటెవర్ రీజన్ డీసీ హాస్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ యంగ్‌స్టర్స్. నేను ఇక్కడ 25 ఇయర్స్ బ్యాక్ మూవ్ అయినప్పుడు 500,000 పాపులేషన్. ఇప్పుడు మోర్ దాన్ 700,000, 200,000 పెరిగారు. ఇప్పుడు మీరు సిటీస్ అన్నిట్లో చూసుకుంటే యంగెస్ట్ పాపులేషన్ వాషింగ్టన్ డీసీలో ఉంటారు. వైబ్రెంట్ సిటీ. నేషనల్ మాల్ ఉంది చూసారా? వీళ్ళందరూ అక్కడికెళ్ళి జాగ్ చేస్తారు. ఐదర్ దే టేక్ ఇది క్యాపిటల్ బైక్ షేర్ ఇలాంటివి తీసుకుంటారు. లేకపోతే డ్రైవింగ్ తక్కువే ఉంటది. లేదా మెట్రో తీసుకొని ఎళ్లి అక్కడ జాగ్ చేస్తారు. దట్స్ ఎ వైబ్రెంట్ సిటీ. ఇట్స్ వెరీ సేఫ్ సిటీ. అలాంటి దాంట్లో ఇప్పుడు దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డీసీలో. డీసీలో యాక్టివిటీ ఈస్ డెడ్. రియల్లీ డెడ్. ఇలాంటి పిక్చర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి గానీ బట్ ఐ విల్ స్పేర్ యూ ఫ్రమ్ ఆల్ ద షేరింగ్ ఇట్. మీరు గూగుల్ చేస్తే బాగానే వస్తాయి అవి. ఎనీ ఫైనల్ థాట్స్ ఫ్రమ్ డాలస్‌పురం. మీ డాలస్‌పురం ఏంటండి బాబు? మీ జనాలకి పిచ్చా? డాలస్ అని పేరుంటే దాన్ని డాలస్‌పురం అంటారేంటి తెలుగోళ్ళు? అంటే, అంటే మనల్ని అంటే ఇప్పుడు చొప్పించి కొట్టించుకోవడం అంటే అదే అండి. నేను ఆ ఫేస్‌బుక్‌లో వస్తా ఉంటాయి. డాలస్‌పురంలో అంటే మళ్ళీ అదేదో పెద్ద దల్లాసుపురంలో. పోటుగాళ్ళలాగా మీరు రాయటం. డాలస్‌పురంగా అంటున్నారు మీరు. దల్లాసుపురంలో. డల్లాస్‌పురంలో. ఆ! మనకి ఇండియాలో ఉన్నన్ని రోజులు డాలస్ అంటే కూడా వచ్చేది కాదు. అందరూ దల్లాసు, దల్లాసు, దల్లాసు అనేవాళ్ళు. ఇప్పుడు ఇది దల్లాసుపురం అయింది. ఇప్పుడు మీదేమో డాలస్. మాదేమో డల్లస్ ఎయిర్‌పోర్ట్. రెండిటిని కన్‌ఫ్యూజ్ డ్యూలస్ అవుతారు అంటే జనాలు. DULES కదా ఇది. DULLES, DALLAS అది డాలస్. హ్మ్. ఆహ్, కిరణ్ గారితో నేను ఆ సంభాషణ చేసిన తర్వాత ఇల్లినాయ్‌లో ట్రూప్స్ డిప్లాయ్ చేశాడు. అది డిప్లాయ్ చేయటానికి ముందు వైట్ హౌస్‌లో ఇచ్చిన ఒక చిన్న సమావేశంలో ప్రెస్ మీట్‌లో ట్రంప్ తనని అందరూ నియంత అంటున్నారని, తను నియంత కాదని, కానీ నియంత అవడంలో తప్పేమీ లేదని కొంచెం పారాఫ్రేజింగ్ దాన్ని మాట్లాడాడు. ట్రంప్ చేసిన చేస్తున్న ప్రమాదకరమైన పనులు ఒక 10 అయితే, ఆ 10లో ఇలా ట్రూప్స్‌ని ఆహ్, పెద్ద నగరాలకి అది డెమోక్రాటిక్ డామినెన్స్ ఉన్న నగరాలలో డిప్లాయ్ చేయడం అనేది ఉన్నది చూసారా? అది టాప్ 2 ఉంటుందని నా అభిప్రాయం. అందుకని దాని గురించి కొంచెం సమయం వెచ్చించి ఇంకో వీడియో చేశాను. థాంక్ యూ. తప్పకుండా చూడండి. థాంక్ యూ.